నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్ఐ అశోక్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలపై అవగాహన కల్పించారు. గ్రామంలోని మేకల మండి వద్ద అన్ని పార్టీల నాయకులు, వాణిజ్య వ్యాపార వర్తక సంఘం నాయకులతో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరూ కృషి చేయాలని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రావడం పోవడం మధ్యలో కనీసం పెట్టేయాలనేది మన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకు మెయిన్ హైవే ఉంది, ఇక్కడ మండే ఉంది, మెయిన్ హైవే ఉంది. హిట్ అండ్ రన్ కేసులు అవుతున్నాయి, యాక్సిడెంట్ చేసుకోవడం ఏదైనా ఉంటే మనసు ఒకసారి సీసీ కెమెరాలు పెట్టుకుంటుందంటే కొన్ని కెమెరాలు పని చేయకపోయినా ఏరియాకి రావాలంటే భయపడతాం. మన సీసీ కెమెరాలు ఉన్నాయని దొరికితే మళ్ళీ ఎక్కువ చాలామంది ఏమంటారంటే ఇప్పుడు గణపూర్లో కానీ చెరుకుల్లో కానీ కొన్ని విలేజ్లలో ఒక 4-5 సంవత్సరాల క్రితం పైసలు ఇచ్చిపోయి గతంలో ఇచ్చిన సార్ సీసీ కెమెరాలు అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఇది 3 సంవత్సరాల తర్వాత అవి ఉన్నా లేనట్టే క్వాలిటీ తగ్గుతుంది, ఏముండదు, ఏదో నడిచినట్టు ఏదో చిన్న బ్లర్ అవ్వకుండా వస్తుంది. 2.5 years 3 years అయినాక మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. మేజర్గా ఏంటంటే ఇక్కడ మనకు మొన్న ప్రజెంట్ గన్పూర్లో చేసుకోరు, గాంధీనగర్లో, మొన్న మైలారంలో కూడా అయింది. ప్రజెంట్ తెలుగులో 1 year కూడా కానీ రిపేర్